చెదిరిన ఆశల గూడు. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. సొంతింటి కళ నెరవేరుతుందని ఆశతో ఎదురు చూస్తున్న నిరుపేదలకు అడియాసే మిగులుతుంది. కోట్ల నిధులతో నిర్మించిన గృహ సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ శివార్లో గత ప్రభుత్వం హయాంలో 10.50 కోట్లతో 210 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. అనంతరం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి మరో 2 కోట్లు కేటాయించి రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించారు. కానీ ఇలా నిరుపయోగకరంగానైతే మారింది. ఎన్ని చెదిరిన ఆశలంటే వాళ్ళ కళలు నేరిపోయినాయి. మాకైతే సొంత ఇల్లు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పేసి ఎంతో కళలు కన్నారు. కానీ ఆ కళలు అడియాశల్లాగే మిగిలిపోయాయని చెప్పేసి బాధితులు పోసుకుంటున్నారండి. ముఖ్యంగా 10.50 కోట్లతో 200 డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు. అసలు అవి ఇప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా లేరు. అసలు అవి ఎవరు కూడా కేటాయించలేరు. అవి నిరుపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళలో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. తరచూ ఆడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఈ అధికారులు కూడా మరి పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అక్కడ ఇప్పటి వరకు ఆ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించలేదు. గతంలో ఈ స్థలంలో ఇళ్ల పట్టాలు పొందిన వారు తొలుత తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో 3 ఏళ్లుగా సమస్యను పరిష్కరించడం లేదు. సముదాయంలో వాటర్ ట్యాంకులను గుర్తు తెలియని వ్యక్తులు కిందికి దింపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు చోట్ల కిటికీల అద్దాలు, తలుపులు ధ్వంసమయ్యాయి. అంతర్గత రహదారులు దయానీయంగా మారాయి. సో ఒకసారి చూడండి, ఇవి దొంగలట. అసలు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. పైన ఎక్కి వాటర్ ట్యాంక్స్ కిందికి దింపి ఇవి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాకుండా రోడ్లు కూడా మొత్తం రోడ్లపైన చెట్లు పుట్టలు తెట్టలుగా అసలు పెరిగిపోయినాయి. అది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇది ఎందుకు కట్టించారు, మరి ఇంకా ఎవరికి కూడా ఎందుకు కేటాయిస్తలేరు కూడా మరి వాళ్ళకే తెలియాలి. గతంలో ఈ స్థలాన్ని దళిత కుటుంబాలకు కేటాయించగా అప్పట్లో వారికి గృహాలు కూడా నిర్మించారు. అవి ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోయాయి. అనంతరం ఈ స్థలం సమీపంలో మొదటి బైపాస్ రహదారి నిర్మాణం కావడంతో భూముల విలువ పెరిగింది. గత ప్రభుత్వం హయాంలో అదే ప్రాంతంలో అంబేద్కర్ భవనం, నర్సింగ్ కళాశాల, డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం నిర్మించారు. ఈ భూమి మొదట దళితులకు కేటాయించిందేనని ఈ స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకే కేటాయించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఇదే అండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. ఏ అధికారులు కూడా అక్కడికి పోవట్లేదు. మరి వాళ్ళకి కేటాయించినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇప్పుడైతే అక్కడ మనకి రోడ్డు అయితే నిర్మించారు, బైపాస్ మొదటి బైపాస్ నిర్మాణం కావడంతో భూముల విలువ పెరిగిందని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో అదే ప్రాంతంలో అంబేద్కర్ భవనం, నర్సింగ్ కళాశాల కూడా నిర్మించారు. సో ఈ భూమి మొదట దళితులకు కేటాయించిందేనని ఆ స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకే కేటాయించిన దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు.